జనాలు చాలా విపరీతంగా వస్తున్నారట పౌలు గారిని మీద పడ్డానికి. ఆయన టచ్ చేస్తే చాలు ఏదో ఒక మిరాకిల్ సార్, ఆయన క్లాత్ టచ్ చేస్తే చాలు ఏదో ఒక మిరాకిల్ సార్. ఈ ప్రాస్పరిటీ బోధకులు కానీ ఈ మిరాకిల్ బోధకులు అన్ని దీన్ని అండర్లైన్ చేసుకుని ఏం చేస్తారంటే, పౌలు గారి యొక్క క్లాత్ టచ్ చేస్తే మిరాకిల్స్ జరుగుతున్నాయి కనుక మాకు కూడా మిరాకిల్ పవర్ ఉంది కనుక మా క్లాతులు కూడా మీకు ఇస్తున్నాం, కొనుక్కోండి అని చెప్పి కర్చీఫ్లు అమ్మేస్తారు. ఈ టెక్స్టే వాళ్ళకి బేస్. ఈ రిఫరెన్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, పౌలు గారు చేతుగుడ్లు అంటే కర్చీఫ్స్, అదే దాని చేతు రుమాలు అంటారు కదా, ఆ చేతు రుమాలు ఇస్తే పౌలు గారు కూడా ఆ రోజుల్లో కర్చీఫ్లు వాడితే ఆ కర్చీఫ్ ఎవరి దగ్గర పట్టుకెళ్తే పౌలు గారి యొక్క కర్చీఫ్ అని చెప్పగానే పబ్లిక్ లో నిజంగానే మిరాకిల్స్ జరిగేవి. మీరు గమనించండి, వీటిని బేస్ చేసుకుని రోజు వ్యాపారం చేస్తున్న వాళ్ళు లేరా? కెనిత్ వేగన్ గానీ ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఇలా కోట్ తీసి గిర్ర తిప్పి అలా కోట్ ఇలా పడేస్తే మీ కుర్చీలో ఉన్న వాళ్ళు అందరూ అలా కింద పడిపోతారు. ఎందుకు కోట్ ఎందుకు ఇస్తున్నారు మీరు అని అడిగితే వాళ్ళు చెప్తారు, పౌలు గారు క్లాత్ ఇసిరాడుగా, అందుకే మేము ఈ జనరేషన్ తగ్గట్టుగా చెప్పండి కోట్ ఇసురుతున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పిలుస్తారు, కూర్చోబెడతారు, పౌలు గారి యొక్క క్లాత్ తగిలితే మిరాకిల్స్ జరిగే కనుక మా హ్యాండ్ తో మేము టచ్ చేస్తూ టచ్